భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసులు గౌరవ వందన ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగులపల్లి మంజుల, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ కె నారాయణ రెడ్డి పాల్గొన్నారు. యువకులలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగినది. గంజాయి లేదా ఇతర ఏదైనా మత్తు పదార్థాలను వ్యాపారం చేసినా సేవించినా కేసులు చేయడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తము 73 కేసులలో 140 కేజీల గంజాయి సీజ్ చేసి 148 వ్యక్తులను అరెస్టు చేయడం జరిగినది. జిల్లా నందు మహిళలు, విద్యార్థుల రక్షణ కొరకు షీ టీమ్స్ బృందాలను సబ్ డివిజన్లో వారిగా ఏర్లింగేశ్వర స్వామి దేవాలయం పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. త్రాగునీటి వసతి మిషన్ భగీరథ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 871 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించి 1920 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి వహించడమైనది. వన మహోత్సవం కార్యక్రమం కింద 2024-25 సంవత్సరానికి గాను 40.48 లక్షల మొక్కలు టార్గెట్గా నిర్ణయించడం జరిగినది. ఇప్పటి వరకు 27.15 లక్షల మొక్కలు వివిధ శాఖల ద్వారా నాటడం జరిగినది. పారిశ్రామిక రంగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో పరిశ్రమల స్థాపన. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.